ఈరోజు మీ సభలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చలో డ్రగ్ అబ్యూస్ బిల్తో పాటు హెడ్ క్వార్టర్స్ అండర్ 18 బిల్తో పాటు ఇప్పుడు శాసనసభకు పోటీ చేయాలంటే 25 సంవత్సరాలు నిబంధన ఉన్నది. గతంలో ఓటు హక్కు 21 సంవత్సరం ఉంటే రాజీవ్ గాంధీ గారు ఈ ఓటు హక్కును యువతకు అందుబాటులోకి తీసుకురావాలని 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళందరికీ ఈరోజు ఓటు హక్కు వచ్చింది. అండర్ 18 మీరు 18 కంప్లీట్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఓటు హక్కును భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు చట్టాన్ని రాజ్యాంగాన్ని సవరించి 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కు తీసుకొచ్చిన సంగతి మీ ద్వారా 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న మొట్టమొదటిసారి ఓటు వేయబోతున్న ప్రతి విద్యార్థులకు విద్యార్థినులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈరోజు ఓటు హక్కు ఓటు వినియోగించుకున్నప్పుడు మీకు ఆ హక్కు ఏ ప్రధానమంత్రి ఇచ్చిండ్రో కూడా మీకు తెలిసి ఉండాలి. అదేవిధంగా ఇంకొక బిల్లును కూడా ఇంకొక సూచన కూడా 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.